హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిడిఎస్ మూవీ రివ్యూ. ఇంకా కన్నడ ఇండస్ట్రీ నుంచి 100 కోట్ల దాకా అయితే గ్రాస్ని అయితే కలెక్ట్ చేసింది. ఆ మూవీ సూప్ ఫ్రమ్ సో. ఇంకా ఈ మూవీ నిన్నటి నుంచి అయితే జియో హాట్‌స్టార్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఇంకా ఈ మూవీ ఎలా ఉంది, చూడొచ్చా లేదా, పత్తు వాచబుల్లా కదా, కామెడీ ఎలా ఉంది, మొత్తం డీటెయిల్స్ అయితే ఇంకా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే విషయం, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ చూస్తుంటే అయితే వీడియోకి అయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మేము పెట్టే ప్రతి ఒక్క లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ వీడియో మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఇంకా సూప్ ఫ్రమ్ సో మూవీ విషయానికి వస్తే, ఇంకా మూవీ అయితే వరస్ట్ మూవీ ఇది అయితే మాత్రం అసలు కొంచెం అంటే కొంచెం కూడా అయితే మనకి వావ్ అనేది అయితే అనిపించదు. ఫుల్ బోరింగ్గా అయితే అనిపిస్తుంది. ఇంకా ఈ మూవీలో అయితే కొన్ని అయితే ప్లస్ పాయింట్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వాటి గురించి అయితే మాట్లాడుకుందాం, తర్వాత అయితే మైనస్ పాయింట్ల గురించి కూడా అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్గా ప్లస్ పాయింట్స్ ఏదైనా ఉన్నాయంటే, దీంట్లో కామెడీ అయితే కొంచెం వరకు అయితే వర్కౌట్ అవుద్ది. అంటే మొత్తం కాదు, కొంచెం అయితే వర్కౌట్ అయితే అవుద్ది. అది కూడా ఎక్కువ అయితే స్టార్టింగ్లో, అంటే ఒక హాఫ్ అన్ అవర్ దాకా అయితే కామెడీ కొద్దిగా పర్వాలేదు, బాగానే అనిపిస్తుంది. ఇంకా దాని తర్వాత అయితే విలేజ్ అట్మాస్ఫియర్ కూడా ఈ మూవీలో చాలా బాగా అనిపిస్తుంది. చూస్తున్నంతసేపు ఒక మలయాళం మూవీ చూస్తున్నాం అలాగనైతే అనిపిస్తుంది మనకైతే. ఇంకా దాని తర్వాత అయితే ఇంకా ఈ మూవీలో చెప్పుకోదగ్గ అయితే పెద్దగా అయితే ఏమీ లేవు. ఈ రెండు పెద్దగా అయితే కొద్దిగా అయితే మాకైతే ప్లస్ అనిపించాయి నాకైతే. దానికి మించి ఇంకా ఈ మూవీలో ఏమీ లేదు. కాకపోతే ఈ మూవీ ఏదో 100 కోట్లు కొట్టిందని మాత్రం అయితే ఇప్పుడు చూసిన ఈ మూవీని అయితే. కాకపోతే ఈ మూవీలో అయితే ఏమీ లేదు, మొత్తం సోదే. స్టోరీ కాడి నుంచి ప్రతి ఒక్కటి సోదే ఈ మూవీ మొత్తం. అండ్ కామెడీ అయినా బాగుంటుందంటే అది కూడా లేదు. కామెడీ కూడా అయితే ఒక ఫస్ట్ హాఫ్ అన్ అవర్ తీసేస్తే మిగిలిన తర్వాత అంతా వచ్చే కామెడీ కూడా రోతగా ఉంటుంది. ఇంకా మూవీ కూడా చాలా ల్యాగ్ ఫీలింగ్. ఇంకా మూవీ రన్ టైం 2 hours 10 minutes ఉన్నా కానీ అది కూడా చాలా ల్యాగ్, అలాగే ఇంకా చాలా బోరింగ్గా అయితే అనిపిస్తుంది. ఈ మూవీ అయితే నాకైతే చాలా వరస్ట్గా అయితే అనిపించింది. ఇంకా ఎవరైనా టైం పాస్ కోసం చూసుకోవాలంటే ఒకసారి చూడండి ఎలా ఉందని. ఇంకా ఫ్యామిలీతో కూడా అయితే చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ అయితే ఏమీ లేదు. ఇంకా జియో హాట్‌స్టార్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఒకవేళ కానీ ఈ మూవీని మీరు ముందే చూస్తుంటే ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియోకి లైక్ చేసి ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.